పరలోకపు తండ్రి, నీ అత్యున్నత ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన వారమంతా కాచి కాపాడి నీ యొక్క పరిశుద్ధ రకాల చాటును మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. తండ్రి ప్రభా, ఎంతో మందికి లేని ధన్యత నీవు మాకు అనుగ్రహించావు నాయన. నీకు స్తోత్రములు స్థుతులు నాయన. ఈరోజు చూడలేక ఎంతో మంది గతించిపోయారు ప్రభా. వారి కంటే గనులము యోగ్యులము కాదు నాయన. నీ యొక్క కృప చొప్పున, కేవలం నీ కృప చొప్పున ఈ స్థితిలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను నాయన. స్తోత్రాలయ్యా. ఇప్పుడు తండ్రి ప్రభా, ఆరాధన ప్రారంభించుండగా ప్రభా, పాటల్లోనూ వాక్యముల్లోనూ సాక్ష్యాల్లోనూ ప్రతి విషయంలో నాయన నీవే అధ్యక్షత వహించి ప్రభా, ఆరంభం నుండి ఆఖరి క్షణం వరకు నీ ఆధీనంలో నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడి ప్రభుని ఘనం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మాతో ఏకీవించాలని, ఇటు చూడకుండా మీ ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టుకుని ఒక 2 గంటల పాటు ప్రభు ధ్యానంలోకి వెళ్దాం. ఆయన మన కుటుంబాలని కాస్తున్న రీతిని బట్టి, మనల్ని సంరక్షిస్తున్న రీతిని బట్టి, ఆరోగ్యం ఇచ్చిన దాన్ని బట్టి, ఆయుష్ను పెంచుతున్న దాన్ని బట్టి, ఆయన కనికరం మనం పొందుతున్న బట్టి ఎంతైనా ఆరాధించే బద్దులమై ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆరాధన చేద్దాం. మానవుడా 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 అందరు చపలు ప్రభుత్వం స్తోత్రం. ఏ దినమో నీకు, ఏ గడియో నీకు, ఏ దినమో నీకు, ఏ గడియో నీకు తెలియదురా మానవుడా, తెలియదురా మానవుడా. ఏమైపోతావో, ఎచ్చటికేగిపోతావో, ఏమైపోతావో, ఎచ్చటికేగిపోతావో తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. ఐలెస్స ఐలు ఐలెస్స ఐలెస్స ఐలు ఐలెస్స. స్తోత్రం. ఈ లోక భోగాలు ఎంతకాలం ఉండవు. ఆయన రాకడకు గుర్తులు జరుగుతున్నాయి. వాయిదాలు వేయొద్దు, సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. లోక భోగాలు ఎంతో కాలముండవురా. యేసయ్య రాకడకు గుర్తులెన్నో జరుగుతుంటే. స్తోత్రం. ఈ లోక భోగాలు ఎంతో కాలముండవురా. యేసయ్య రాకడకు గుర్తులెన్నో జరుగుతుంటే. ఏడని వేపని వాయిదాలెందుకురా, ఏడని వేపని వాయిదాలెందుకురా. వ్యర్థమైపోతావు రన్నా, వ్యర్థమైపోతావు రన్నా. ఐలెస్స ఐలు ఐలెస్స
ఏ దినమో నీకు ఏ గడియో నీకు తెలియదురా మానవుడా, తెలియదురా మానవుడా. ఏమైపోతావో ఎచ్చటికేగిపోతావు, ఏమైపోతావో ఎచ్చటికేగిపోతావు తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నెమ్మది లేకుండా ఎంత ధనము సంపాదించినా, 2-3 తరాలకు సరిపడా ఆస్తులున్నా, బ్రతుకున యేసయ్య లేకపోతే సమస్తము సున్నా, శూన్యమే. చప్పుడు కొడదాం. నెమ్మది లేకుండా ఎంత ధనము నీకున్నా, 2-3 తరములకు ఆస్తి నీవు కలిగున్నా. నెమ్మది లేకుండా ఎంత ధనము నీకున్నా, 2-3 తరములకు ఆస్తి నీవు కలిగున్నా. బ్రతుకున యేసయ్య నీకు లేకుండే, బ్రతుకున యేసయ్య నీకు లేకుండే వ్యర్థమైపోతావు ఓరన్నా, వ్యర్థమైపోతావు ఓరన్నా. హైలెస్స హైలు హైలెస్స, హైలెస్స హైలు హైలెస్స. ఏ దినమో నీకు ఏ గడియో నీకు, ఏ దినమో నీకు ఏ గడియో నీకు తెలియదురా మానవుడా, ఎరుగదురా మానవుడా. ఏమైపోతావో ఎచ్చటికేగిపోతావు, ఏమైపోతావో ఎచ్చటికేగిపోతావు తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. హైలెస్స హైలో హైలెస్స మానవుడా. తెలియదురా మానవుడా. చప్పుడు కొడదాం. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా, వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా, యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి
మనోహరముగా చేయువాడా వాటి వాటి కాలమున పాడదాం స్వర్ణతాలు. స్తోత్రం. ఆశ భంగము కానేరక ప్రభు సత్క్రియ చేయబోతున్నాడు, ఆరంభిస్తున్నాడు ఇప్పుడే. ఆశభంగం కానేరదు, మంచి రోజు ముందున్నది. ఆశభంగం కానేరదు, మంచి రోజు ముందున్నది. సత్క్రియను ప్రారంభించెను, ఎటులైనా చేసి ముగించును. సత్క్రియను ఆరంభించెను, ఎటులైనా చేసి ముగించును. రూఢిగా నమ్ముచున్నాను, ఆమేన్. ఎటులైనా చేసి ముగించును. రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగించును. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. పాడదాం అందరూ స్వర్ణతాలి. ఆయన సన్నిధిలో మౌనం ఉండదు. స్తోత్ర. అద్భుతాలు చేసి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని హెచ్చింపజేసి దేవుడు మనకున్నాడు. విశ్వాసము నీకుండే కార్యం జరిగించి దేవుడు మన పక్షముగా మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్ర. అద్భుతములు చేసేదను, ఈ తోడుంటానంటివి. అద్భుతములు చేసేదను, ఈ తోడుంటానంటివి. నా ప్రజల ఎదుట నీవు చేసేదవు. నా ప్రజల ఎదుట
మనోహరముగా చేయువాడా వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. స్తోత్రం. ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేయి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆకాశ తారవలే మన ప్రకాశింపచేయి దేవుడు ఉన్నాడు. ఆయన 2 చేతులను చప్పట్లు కొడుచు ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. స్తోత్రమయ్యా. ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసేదవు. ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసేదవు. ఆకాశ తారవలే ప్రకాశింపజేసేదవు. ఆకాశ తారవలే భూమిలో ప్రకాశించదు. నిగూఢిగా నమ్ముచున్నాను భూమిలో ప్రకాశింతును. ఆమేన్. రూఢిగా నమ్ముచున్నాను. పాడదాం. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా. స్తోత్రం. అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అత్యున్నత సింహాసనం పైన నిరంతరము దేవదూతలచే ఆరాధించబడుతున్న దేవుడు ఈ మధ్యాహ్నం మన మధ్యలో ఉన్నాడు. స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని దూతల చేత ఆరాధింపబడుతున్న దేవుడు ఇదిగో మన స్తుతుల కొరకు ఆసీనుడుగా అవటానికని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనసారా ఆరాధన చేద్దాం. సాగిలపడి ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ఏదో శుక్రవారం కాబట్టి ఆనవాయితీ అని ఉండకుండా హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అవునయ్యా, సాగిలపడి నమస్కారం చేద్దాం మనసారా. అత్యున్నత సింహాసనముపై దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించులే. ప్రతి వసంతము పాడదాం. ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించులే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతాస్తుతులతో. ప్రభువా నిన్నే ఆరాధన చేద్దాం ప్రియులారా ఆయన సన్నిధిలో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. ఆమేన్, స్తోత్రం. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. ఆమేన్. పరిశుద్ధించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మ
నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని. హల్లెలూయా. సాగిలపడి నమస్కారము చేయవద్దులమైనాం కదా. హల్లెలూయా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. ఆమేన్. పక్షిరాజువై నీ రెక్కలపై. హల్లెలూయా. ఆమేన్. మన బాధ్యతను భరిస్తున్న దేవుడు, పక్షి రాజు వలె తన రెక్కల మీద మోస్తున్న దేవుడు, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మనల్ని కాస్తున్న దేవుడు, మన తోడుగా ఉండి నడిపిస్తూ కొండలో నుంచి తన జలాన్ని తాగిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమ పరచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా, హర్షధ్వనులతో, హర్షధ్వనులతో యెహోవా నిన్నే మహిమ పరచెదా, స్తుతి గీతాలతో. భజన యేసే భజన చేద్దాం. ఆమేన్. ప్రభువా నిన్నే ఆరాధించెదా, కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతాస్తుతులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా, హర్షధ్వనులతో, హర్షధ్వనులతో యెహోవా నిన్నే మహిమ పరచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా. ఆసీనుడైన వాడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. యేసయ్యా నా నిలువెల్ల నిలియున్నావు, నా మనసాని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో. పాడదాం. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆత్మతో సంక్షేమతో ఆరాధిద్దాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో, ఆయన సంచరిస్తున్న స్థలములో, పరిశుద్ధాత్మతో నింపుతున్న స్థలములో, పరిశుద్ధాత్మలో ఆనందించుచు యెహోవా మహిమను వెదజల్లుచు స్తుతి గీతాలతో ప్రభువును ఆరాధన చేద్దాం. ఆమేన్. ప్రభువా నిన్నే ఆరాధించెదా, స్తుతి గీతాలతో, కృతజ్ఞతార్పణలతో యెహోవా నిన్నే మహిమ పరచెదా. యేస్. హల్లెలూయా. స్తుతి గీతాలతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా, హర్షధ్వనులతో చప్పట్లతో ఉజ్జీవంగా ప్రభువును ఆరాధన చేసే సమయంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆమేన్. 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 పరిశుద్ధాత్మ దేవా దిగి రమ్ము. నీ ఆత్మశక్తితో నింపండి. పరిశుద్ధాత్మలో అభిషేకించి పరిశుద్ధాత్మలో ఆనందించి యెహోవాను మహిమపరచు వారుగా. హల్లెలూయా.
లోకానికి సాక్షిగా మళ్ళీ దేవుడు ఇచ్చినట్లుగా హల్లెలూయా స్తోత్రం. పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో హర్షధ్వనులతో యెహోవా నిన్నే మహిమ పరచెద. స్తుతి గీతాలు పాడు హల్లెలూయా. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. Thank you, Lord. పరిమళించేటట్లుగా మన జీవితాన్ని సాక్ష్య జీవితంగా మారుస్తున్న పరిశుద్ధాత్ముడు ప్రతి వసంతము తన దయాకిరీటాన్ని దయచేస్తున్న దేవుడు సమస్త సృష్టిని సకల జీవరాశులు నడిపిస్తున్న దేవుడు ప్రకృతి కళలన్నీ మహిమపరుస్తున్నాయి దేవుడిని. నోరు తెరవట్లేదు ఎందుకు? స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండకండి. ప్రభువా నాకు ఆయుస్సుని ఇచ్చినందుకు, ప్రభువా దీర్ఘాయువునిచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్తాం. పక్షి రాజులనే తన రెక్కల మీద మోసే దేవుడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు తన తండ్రిగా, మనందరి తండ్రిగా, మనందరినీ కుమారులుగా తన బాధ్యతను భరించిన దేవుడు, భరిస్తున్న దేవుడు. ఆయన మహింపరచుద్దా, ఆయన స్తుతించుద్దా, ఆయనకి సమయాన్ని ఇవ్వద్దా? ఆయుస్సునిచ్చిన దేవునికి నువ్వు భయపడవా? సోదరుడా, సోదరి, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సమయం ఉండగానే, ఆయుస్సు ఉండగానే, పరిస్థితులు సహకరించినప్పుడే ప్రభువుని మహిమపరచు, ప్రభుని ఘనపరచాలి. సమస్తం కోల్పోతే చాలా దౌర్భాగ్యంలో పడిపోతావు. ఇక సొంత ఆలోచనలు పెట్టుకోకు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే అని వాగ్దానం చేశాను. స్వస్థపరచుకునేవాడు నేనే, నిన్ను పోషించు దేవుడు నేనే. ఇన్ని వాగ్దానాలు మన పట్ల నెరవేరుస్తున్న దేవునికి నువ్వేం చేస్తున్నావు? ప్రభు కొరకు పని చేయలేవు, ప్రభువుకి భయపడట్లేదు, ప్రభుని స్తుతించట్లేదు, దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు, దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నా. మనుష్యుడా, దేవుడు వెక్కిరింపబడు. చూసుకో, ఏ పంటను విత్తుతున్నావు ఆ పంట కోయటానికి సిద్ధంగా ఉండవు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు తన ప్రాణమును పెట్టిన
అత్యున్నత సింహాసనం మీద ఆసనుడిగా ఉండవలసిన వాడు, నిరంతరము ఆరాధనకు స్వీకరించవలసిన వాడు సమస్తము విడిచిపెట్టి రిక్తుడైపోయి నీ కొరకు తన ప్రాణమునిచ్చి ఉన్నాడే. ఇప్పటికైనా ప్రభుని మహిమపరచు. ఇప్పటికైనా ప్రభుని కృతజ్ఞతాస్తుతులతో ప్రభువా నిన్నే ఆరాధించెదా. ఎలాగ ఆరాధించాలి? కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతాస్తుతులతో, హర్షధ్వనులతో, స్తుతి గీతాలతో దేవుని ఆరాధించేద్దాం, దేవుని మహింపరుద్దాం. పరిశుద్ధడానికి వందనాలయ్యా. పాటల్లో ఆరాధనలు తోడుగా నడిపించినందుకు స్తోత్రాలు. ఈ ఆరాధన పాటల ద్వారా నేను మహిమ పొందినందుకు వందనాలు. ఇంకా మా బిడ్డలు పిరిగివారుగా ఉన్నారు. యేసు నామములో కట్లు తెంచునుగాక, ధైర్యాన్ని నింపునుగాక, తిరిగి ఆత్మను తొలగించునుగాక. ప్రభు కొరకు సమయాన్ని ఇచ్చిలాగున ప్రభు కార్యం జరిగించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు. జరగవలసిన ప్రతి కార్యం నీ నామం మహిమార్థమై నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన నీ పాదముల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈ సమయంలో ఈనాటి ధ్యానం కొరకు ప్రభు ఇచ్చిన మాటను చదివి ధ్యానం చేద్దాం. ఆదికాండము 9వ అధ్యాయం 13 చదవండి, తర్వాత 16 కూడా చదవండి. కలిపి కాదు, విడివిడిగా. మేఘములలో నా ధనుస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. 16 ఆ ధనస్సు మేఘములో నుండును, నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులకులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనగాను జ్ఞాపకము చేసుకుందును. చాలు. పరిశుద్ధుడా, మరొకసారి అల్పుణ్ణి అయోగ్యుని నిలబడ్డాను నీ పక్షంగా. నీ ఆత్మకార్యం జరిగించండి, బోరుగా వాడుకోండి. నాకు మాకు కావలసిన వర్తమానం దయచేయండి. ఒక్క మాటే చాలు, మా జీవితాలు మారుతాయి. ఈ మధ్యాహ్నం ఒక్కసారి మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. యేసు నామములో అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. ఒకసారి స్తోత్రం చెప్పండి అమ్మా. అందరూ చెప్పాలి, 2 చేతులు పైకెత్తి చెప్పాలి. హల్లెలూయా. ఎవరైనా మంచినీళ్ళు తాగాలంటే ఇప్పుడు తీసుకోండి, తర్వాత తీసుకోవద్దు. ఎవరైనా అవసరమా? మంచినీళ్ళు చెప్పండి ఇప్పుడు. కావాలా? వద్దు. స్తోత్రం. మధ్యలో లెక్కండి, అది మర్యాద కాదు దేవుని వాక్యానికి. స్తోత్రం. హల్లెలూయా. మరి చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చాలా ప్రేరేపణ చేశాడు, కానీ సమయానుకూలతను బట్టి స్పీడ్గాను క్లుప్తంగాను చెప్పేస్తాను. మరి మీరు కూడా అంత స్పీడ్గా ఉండాలి, అంత స్పీడ్గానే అంత వేగంగానే విని గ్రహించేవారుగా ఉండాలని ప్రేమతో కోరుతున్నాను. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్యం ఏమిటంటే, భూమి మీద పాపం పెరిగింది, ఆకాశాన్ని అంటే పాపములాగా తయారైంది. జాతి మొత్తం, మానవ జాతి మొత్తం ఏ వాయు వరుసలు లేవు, అక్రమాల్లో తిరుగుతూ భయంకరంగా తయారైపోయిన మనుషుల్ని చూసినప్పుడు దేవుడు వ్యసనపడ్డాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇక ఈ జనాంగాన్ని, ఈ భూమి మొత్తాన్ని తుడిచిపెట్టేయాలి. ఒక జల ప్రళయం వచ్చి, సునామీ, మన భాషలో చెప్పాలంటే సునామీ వచ్చి భూమిని ముంచివేయాలి.
ఈ భూమి మీద ఉన్న ప్రతి మొక్క, ప్రతి జంతువు, చలచరాలు, మనుషులు సమస్తం ఒక్క దినమే చనిపోవాలి అని ప్రభు తన నిర్ణయం పెట్టుకుని నోవహు అనే వ్యక్తితోటి మాట్లాడాడు. ఇదిగో ఇంకొన్ని రోజుల్లో నేను భూమి మీదకి ఒక జల ప్రళయాలని రప్పించబోతున్నాను. ఒక ప్రమాదం వస్తుంది, దాని పేరు వర్షం, ఆకాశపు తూములిప్పుతాను నేను. ఎప్పుడైతే ఇవి వస్తాయో భూమి అంతా మునిగిపోతుంది, ఎవరు బ్రతికే అవకాశం లేదు. కాబట్టి నీతిమంతుడిగా నువ్వు కనబడ్డావు కనుక ఇదిగో కొన్ని సంవత్సరాలు నువ్వు స్వార్థ చేయి, చెప్పు, ప్రమాదం వస్తుంది. ఇదిగో ప్రభు నన్ను ఒక వాడ కట్టమన్నాడు, ఆ వాడను కట్టి ముగిస్తాను, మీరు అందరూ అందులోకి రావాలి అని చెప్పాలి అని చెప్పినప్పుడు ఇంచుమించు 100-110 సంవత్సరాలు ఆ వాడను కట్టాడు. హల్లెలూయా. వర్షాన్నే చూడలేదు ఎప్పుడు, కానీ వర్షం వస్తుందని ప్రభు చెప్తే నమ్మి వాడు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు చెప్పాను నేను, చెప్పాలి గట్టిగా, 100 సంవత్సరాలు ఇంచుమించు. కట్టిన తర్వాత పిలిచాడు అందరినీ, రెండయ్యా, తమ్ముడు వర్షం వస్తుంది అంటే, పిచ్చోళ్ళగా నువ్వు గడ్డం పెరిగిపోయింది, ఈ మధ్య బుర్ర పని చేస్తలేదు, వర్షం అంటే వర్షం ఎప్పుడైనా వచ్చిందా? అసలు ఏంటిది తెలియదు కదా. అవహేళన కూడా చేశారు, అవమానించారు. తగిన కాలం వచ్చింది. ప్రభు మాట తప్పని వాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి ఒక కాలం వచ్చినప్పటికీ నోవహుతో చెప్పాడు, జతలు తీసిరారా, నువ్వు వెళ్ళు, అన్నీ వచ్చేస్తాయి ఇక్కడికి, అవన్నీ ఓడలెక్కించు, నువ్వు నీ కుటుంబం లోపలికి వెళ్ళు, నేను తలుపేసేస్తాను, ఇంకెవరు తలుపు తీయలేరు అని చెప్పాడు. జరిగింది, ఈ క్రమం జరిగింది. ఇంచుమించు కొన్ని దినాలు ప్రచండ వర్షం వచ్చింది, భూమి ములిగింది, జనాలు చనిపోయారు. ఒక నోవహు కుటుంబం తప్ప ఇంకెవరు భూమి మీద బతకలేదు. ఆ జతలు ఏదైతే ఆ వాడెక్కినాయో అవి బతుకున్నాయి. ఇప్పుడు నోవహుతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ నశించిన భూమి కొరకు, నశించిన జనాంగం కొరకు నేను ఆలోచన చేస్తున్నాను, నేను ఒక నిత్య నిబంధన చేస్తున్నాను. ఇప్పుడు జరిగిన విధంగా ఒకేసారి భూమి అంతా నాశనం అయ్యేటట్టు మరొకసారి జలప్రళయం రాకూడదు, రాదు. దానికి గుర్తు ఒక నిబంధన ఏమిటంటే దేవుని ధనస్సు అనండి, వర్షపు ధనస్సు అనండి. ఇది ఇంగ్లీష్ బైబిల్లో రెయిన్బో అంటే ఎన్ని కలర్స్ వస్తాయండి? 7 కలర్స్ వస్తాయి. అన్ని కలర్స్ ఇలా ఒక ఆర్చ్ లాగా ఆకాశంలో కనపడుతుంది. అది ఏంటది? తెలుగు బైబిల్లో కొంచెం దాన్ని తర్జుమాలో ఇంద్రధనుస్సు అని పడింది, కానీ అది వర్షపు ధనుస్సు. హల్లెలూయా. ఈ వర్షపు ధనుస్సును పెట్టాడట. ఎందుకు పెట్టాడంటే నిబంధన కొరకు పెట్టాడు. దేవుని స్తోత్రం. అంటే ఆ నిబంధన ఎప్పుడైతే గుర్తొస్తుందో, ఇప్పుడు ఒక వర్షం స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయినప్పుడు ఒకసారి ఆకాశంలో ఆ ధనుస్సు కనపడినప్పుడు, ధనుస్సు ఆ గుర్తును ప్రభు ఆకాశంలో పెట్టాడు. ఎవరి గురించి అంటే మనుషుల గురించి కాదు, దేవుని గురించి. నేను దాన్ని చూసినప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది ఆ నిబంధన. ఇక ఒకేసారి భూమి నాశనం కాకుండా ఆయా ప్రాంతాల మట్టుకి ఉగ్రత సమస్త భూమి మీదకి రాదు అని ఒక నిబంధన పెట్టాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఒక గుర్తు నుంచిన దేవుడు, మనతో నిబంధన చేసిన దేవుడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆ నిబంధన, ఆ గుర్తు కనపడుతుందో దేవునికి, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మనల్ని. మరొకసారి నాశనం రాకుండా, మరొకసారి ఉగ్రత రాకుండా, మరొకసారి సర్వము పాడైపోకుండా, మరొకసారి సృష్టిని పాడు చేయకుండా ప్రభు ఆ ధనస్సును చూసి ఆగుతూ దాన్ని రద్దు చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రకృతి ధనస్సు, ఈ ప్రకృతి యొక్క నిబంధన మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ప్రభువు ఒక గుర్తును వేసేవాడు. ఆమేన్. దాని ద్వారా ఏం గ్రహించాలంటే, ప్రభు మనతో కూడా కొన్ని నిబంధనలు పెట్టాడు, కొన్ని గుర్తులు పెట్టాడు. దేవుని స్తోత్రం. ఒక సందర్భంలో నేను చాలా సంవత్సరాల క్రితం కారు నడుపుతూ ఉన్న, ట్యాక్సీ నడుపుతుండేవాడిని. అప్పట్లో ఒక సహోదరి వెనకాల ఎక్కింది.
నేను తీసుకెళ్తూ ఉన్నాను. ఓ చోట సిగ్నల్ కూడా ఆగాం. ఆగితే వెనక నుంచి ఆ సిస్టర్ అంది, బ్రదర్ స్పీడ్కి వెళ్ళిపోవాలి అంటుంది. రెడ్ పడి ఉంది అక్కడ. కంగారు పడిపోతుంది, గాబర పడిపోతుంది. ఏంట్రా బాబు అని చూశాను. ఏంటమ్మా అన్నాను. ఈ పక్కనే పోలీసు ఉన్నాడు అంది. అంటే బైక్ మీద కూర్చున్నాడు నా పక్కనే, ఆమె పక్కనే ఉన్నాడు. పోలీసు ఉన్నాడు అంది. ఆయన నీకు తెలుసా అన్నాను. తెలీదు అంది. ఆయన పోలీసు అని నీకెలా తెలుసు అని అడిగాను. పోలీసు బట్టలయ్యి అంది. దేవుని స్తోత్రం. అంటే ఒక రక్షక భటుని లేదా పోలీసుని నువ్వు ఎలా గుర్తుపడుతున్నావు? అతని వస్త్రధారణ చూసి కదా. 20 మంది ఒక చోట ఉంటే ఒక వ్యక్తిని ఇల్లు అడుగుతాం, ఒక సెక్యూరిటీని గుర్తుపడతాం మనం. ఎందుకని? అతనికి ప్రత్యేకమైన వస్త్రధారణ, ఒక గుర్తుంది. కాబట్టి ప్రభువు మనకి మధ్యాహ్న కాల సమయంలో నేర్పుతున్నది ఏమిటంటే, నేను కొన్ని గుర్తులు పెట్టాను క్రైస్తవులకి. నిత్య నిబంధన చేశాను. నిబంధన అన్నారు దాన్ని. దేవుని స్తోత్రం. ఒకసారి చదువుతారా? 17 ఆదికాండం 17 10, 11 కూడా చదవండి. మనుషులతో ఆయన పెట్టిన నిబంధన ఒకటి ఉంది. నాకును నీకును తరువాత నీ సంతతికిని అది మొదటిది. ఈ భూమి మీద మనుషులకు పెట్టిన నిబంధన ఒకటి ఉంది. అబ్రహాముకి దేవునికి మధ్య జరిగిన నిబంధన, అది ఒక గుర్తది. ఆ గుర్తు అబ్రహాముకి వారి పిల్లలు కాదు. ఎవరికట్రా అమ్మా చెప్పాలి? ఎవరి కొరకు ఆ నిబంధన? నీకును నాకును తరువాతి తరాలకును అది నాకు నిత్య నిబంధనగా గుర్తుంటుంది. నిత్య నిబంధనది. దేవుని స్తోత్రం. ఒక గుర్తది. దేవుని స్తోత్రం. మనం చెప్పుకున్నాం కదా, కయ్యను తన తమ్ముడైన హేబేలుని చంపిన తర్వాత, శిక్ష భయంకరంగా వచ్చిన తర్వాత దేవుని పాదాల మీద పడితే అన్నాడు, రేయ్ నిన్నెవడు చంపడలేరా, ఇంకా నిన్ను చంపితే నేనే చంపాలి. భూమి మీద ఎవ్వడు నిన్ను ముట్టుకోకూడదు. ఒకవేళ అలా ముట్టుకుంటే 7 అంతల శిక్ష. నీకు ఎంత శిక్ష పడిందో దానికి రెట్టింపు 7 అంతలు అయిపోద్ది వాడికి శిక్ష. మరి ఇది ఆ జనాలకి ఎలా తెలుస్తుంది అంటే, ఇదిగో నీకు ఒక గుర్తు వేస్తున్నానని గుర్తు పెట్టాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే గుర్తుపట్టడానికి. అప్పుడప్పుడు నేను ఎక్కడో చూశాను అంటాం. అప్పుడు బస్సులు ఎక్కాం కదా మన ఇద్దరం, గుర్తుంది. కరెక్టే అంటే ఏదో గుర్తుంటే తప్ప కదా. హల్లెలూయా. కాబట్టి మానవాళితో ప్రభు ఒక నిబంధన, ఒక గుర్తు ఏమిటంటే, మొదటి గుర్తు అబ్రహాముతో నిబంధన చేసాడు. ఏమనట? సున్నతి పొందాలి. సున్నతి మగవారికి సంబంధించింది. గోప్యంగా చర్మం కట్ చేసుకోవాలి. ఆ సున్నతి యొక్క గుర్తు ఏమిటంటే, నీకు నాకు ఒక సమర్పణలో ఉన్నట్టుగా దేవుడు గుర్తు చేసుకోవడానికి, తన ఉగ్రత నుండి నిన్ను తప్పించడానికి ఒక గుర్తు పెట్టాడు. దేవుని స్తోత్రం. మరి పాత నిబంధన కాలంలో కేవలం ఆ సున్నతి ఆ మగవారికి జరిగింది. దాని క్రొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పుడు పాత నిబంధన నీడ, ఛాయ, అదొక క్రమం నేర్పేది, అనుభవం నేర్పేది, చరిత్ర తెలుసుకోవడానికి, మన పితరుల యొక్క జీవితాలు తెలుసుకోవడానికి ఉపయోగపడేది పాత నిబంధన. క్రొత్త నిబంధన మన ఆచరించవలసిన క్రమం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకి, స్త్రీలకి, పురుషులకి, అందరికీ కలిపి దేవుడు ఏ నిబంధన పెట్టాడంటే, రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, క్షమించాలి 2వ అధ్యాయం 29. పరిగెట్టాలి. చదవండి ఒక్కరే. అయితే అంతరంగమైందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనది. అక్షరం కాదు అట్టి వానికి. చాలు మరొకసారి చదవమ్మా క్లియర్గా. అయితే 28 కూడా చదువు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు,
శరీరమందు బాహ్యమందు జరిగిన సున్నతి సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి శరీర సంబంధమైనది కాదు. అది అంటే హృదయ సంబంధమైనది సున్నతి. దేవుని స్తోత్రం. అబ్రహాముతో ఆ రోజు చెప్పింది ఏంటంటే, అందరూ వింటున్నారా అమ్మ? అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. అబ్రహాముతో ఆ రోజు ప్రభు చెప్పిన ఒక నిబంధన ఏమిటంటే, మగవారికి గోపంగ్య చర్మం కట్ చేసుకోవాలి, ఇది సున్నతి, ఇది నా నిబంధనకు ఒక గుర్తు అని చెప్పాడు. ఇదే విషయం మనం గమనిస్తే మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి నా పక్షంగా అన్నప్పుడు, తన మామయ్యని ఇతరుతో మాట్లాడి, అయ్యా ఇదిగో దేవుడు తన పక్షంగా నిలబడమన్నాడు, మరి నేను భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను ఇంకా అని చెప్తే, తన మామ సంతోషంగా ఒప్పుకుని సరే క్షేమంగా వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తుంటే, దేవుడే పిలిచాడు. దేవుడే మోషేను చిన్నప్పటి నుంచి కాపాడుకున్నాడు. దేవుడే 80 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంతఃపురంలో సకల శాస్త్రాలు నేర్పించాడు. మరొక 40 సంవత్సరాలు తన మామ దగ్గర గొర్రెల మందలను మేపడానికి, అంటే ఓపికను నేర్చుకోవడానికి, సహనాన్ని నేర్చుకోవడానికి లక్షలాది మందిని ఈ మేపాలు కనుక రాగల దినాల్లో దేవుడు గొర్రెల దగ్గర ఒక సహనకుడుగా, అందుకే ప్రభు మోషేకి ఒక సాక్ష్యం చెప్పాడు, సాత్వికుడు. దేవుని స్తోత్రం. ఈ సాత్వికతను తగ్గింపు నేర్చుకోవడానికి 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర పెట్టి, ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో మడుదున పొదలో మాట్లాడాడు, నువ్వు రా నా పక్షంగా మాట్లాడాలని వెళ్తున్నాడు. మోషే భార్య ఎవరు? సిప్పోరా, తన కుమారుడు కలిసి వెళ్తుంటే దేవుడే కత్తి పట్టుకుని వచ్చాడంట. ఎవరిని చంపడానికి? మోషేని చంపడానికి. అసలు తప్పేంటి? దేవుడే పిలిచాడు, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే రమ్మని చెప్పాడు, దేవుడే ఫరోతో నా పక్షంగా మాట్లాడాలని చెప్పాడు. ఆ పని మీదే ఉన్నాడు మోషే కూడా. ఇక దేవుడు పిలిచాడు, దేవుడు పక్షంగా మాట్లాడాలి, వీళ్ళందరినీ కూడా రక్షించాలి, నా పితరుల యొక్క దుఃఖము బాధ కన్నీరు నేను విడిపించాలి, ప్రభు పక్షంగా నేను నిలబడాలి. ఈ ఆలోచనలతోటి మోషే వెళ్ళిపోతుంటే దేవుడే కత్తి పట్టుకుని వచ్చాడట భూమి మీదకి. ఎందుకంటే మోషేని చంపడానికట. ఎందుకయ్యా అంటే, ఇదిగో నేను పిలిచాను కరెక్టే, నేను ఏర్పరచుకున్నాను కరెక్టే, నీ మీద భారం పెట్టాను, నీకు తలాంతులు ఇచ్చాను, నేను సేవకుడిగా పెట్టుకున్నాను, నేను పరిచారకుడిగా పెట్టుకున్నది నిజమే. కానీ నీ పని కంటే, నీ పరిచర్య కంటే నాకు కావలసిన ముఖ్యము క్రమము. దేవుని స్తోత్రం. అబ్రహాము ద్వారా నీకు నీ సంతతికి రాగల తరాలకు అన్నిటికీ కూడా ఇది నా నిత్య నిబంధనగా ఉండాలి కదా. ప్రతి పురుషుడు గోపంగ్య చర్మం కట్ చేసుకోవాలి, సున్నతి చేయించుకోవాలి కదా. అంటే సమస్య ఏం జరిగిందంటే, తన కొడుక్కి వయసు దాటింది కానీ సున్నతి చేయించలేదు. ఈ విషయం మర్చిపోయారు. హల్లెలూయా అమ్మా, అర్థమవుతుందా? అందుకని ఆయన ఊరుకోలా. దేవుని స్తోత్రం. ఇది గ్రహించిన సిప్పుర తన కుమారుని ఒక రాయి పెట్టి, రాయి తీసుకుని ఆ గోప్యాంగచారం కట్ చేసి సున్నతి చెందితే దేవుడు వారిని విడిచి వెళ్ళాడని వాక్యంలో రాస్తుంది. హల్లెలూయా. అది ఎంత గొప్ప సేవకుడికైనా అది చేయించుకోకపోతే వర్తించదు. దేవుని స్తోత్రం. దేవుని ఉగ్రతను కాపాడటానికి ఆ రోజు ఒక అవయవం మీద గాయం చేయాలి. ఇది దేవునికి నీ మనిషికి నీ నిత్య నిబంధన జ్ఞాపకములు ఉంటావు. ఒక ఉగ్రత దినం, ఒక శ్రమ దినం, ఒక కన్నీటి దినం, ఒక దుఃఖ దినం వచ్చినప్పుడు, నీ మరణ దినం వచ్చినప్పుడు ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు నిన్ను చూసే గుర్తు ఏమిటంటే ఒక నిబంధన, ఒక గాయం చేయబడాలి నీ అవయవం. ఇది నూతన నిబంధనకు వచ్చేటప్పటికి రోమాపత్రికలో ప్రభులు గారు రాసిన మాట ఏమిటంటే, ఇది ఒక అవయవానికి సంబంధించింది కాదు. శరీరములో అరికాల నుంచి నడినెత్తి వరకు కూడా ఉన్న ప్రతి అవయవానికి మూల కారణం ఏంటి? మూల కారణం ఏంటి చెప్పాలి. ఈ చెయ్యి ఇలా లేపాలంటే సంకేతాలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ వినపడుతుందా? అందుకని ప్రభు ఏం చెప్పాడంటే, మీకు హృదయంలో సున్నతి జరగాలి. ఇక పాతకాలం కాదు. ఇప్పుడు హృదయం అనేది అందరికి ఆడవాళ్ళకు ఉంటుందా? ఉండదా? పిల్లలకు ఉంటుందా? ఉంటుందా? యవనస్తులకు ఉంటుందా? ఉండదా?
ఇది ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హృదయ సున్నతి పొందాల్సిందే. ఎప్పుడైతే ఆ గుర్తు పడుతుందో ఈ కత్తి హృదయంలో దింపబడాలి. మామూలు కత్తి కాదు, దేవుని స్తోత్రం. మామూలు చాకులు కాదండి. ఒక కత్తి ఉంది, 2 అంచులు కలిగిన ఖడ్గము, దేవుని స్తోత్రం. ఈ వాక్య ఖడ్గం చేత ఈ హృదయాన్ని గుచ్చబడాలి, హృదయంలో పొడవబడాలి. హృదయము ఎప్పుడైతే గాయపరచబడుతుందో ఈ గుర్తు ఏంటంటే దేవుడు నేను గుర్తుపడతాడు, దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ హృదయంలో పొడవబడతావో, ఎప్పుడైతే 2 అంచులు కలిగిన ఖడ్గం చేత వాక్యం చేత నువ్వు ఈ కట్ చేయబడతావో, ఒక నిబంధన నీతో దేవుడు చేస్తూ ఉన్నాడు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ గాయం పెట్టుకుని మారు మనసుకు వచ్చి రక్షణ తీసుకున్నా స్కాన్లింగ్లో ఏం దొరకదు, అది దేవుని స్తోత్రం. ఈ వాక్యములో శరీరములో ఏ అవయవము చేత ఏ అవయవమైనా ఒక కత్తి పెట్టి పొడిస్తే ఏమొస్తుందండి? చెప్పాలి, ఏమొస్తుందండి? ఏమన్నా కొంతమంది తెలియదండి. ఏమన్నా ఏమొస్తుంది? రక్తం వస్తుంది కదా. ఇప్పుడు ముళ్ళు దిగిన ఏదైనా కోసిపోయినా ఏమొస్తుంది? రక్తం వస్తుందా రాదా? అంటే అవయవానికి గుచ్చబడితే రక్తం వస్తుంది, హృదయానికి గుచ్చబడితే కళ్ళ నుంచి కన్నీరు వస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. అంటే ఎవరైతే గుచ్చబడతారో వారు వారి పాపముల విషయమై, వారు చేసిన అతిక్రమాల విషయమై, వారు ఉన్న జీవితం, లోక జీవితం విషయమై పశ్చాత్తాపడతారు. ఎప్పుడైతే పశ్చాత్తాపం మనకు వస్తుందో కన్నీరు మున్నీరై ఏడుస్తుంటారు. ఆరాధనలో ఎందుకు ఏడుస్తున్నారు జనం? ఇంటికాడ బాధలు గుర్తొచ్చా? కాదు, ప్రభు సన్నిధిలో ఆయన వారు పశ్చాత్తాపాత్మ కలగజేస్తూ ఉన్నాడు. వారు గుర్తు చేసుకుంటున్నారు, అయ్యా నేను ఘోర పాపిని, నీ సన్నిధిలో యోగ్యురాలను కాదు, యోగ్యుని కాదు, ఆయన నిలబెట్టుకున్నా అని ఎప్పుడైతే నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో వారి కన్నీరు వచ్చేస్తుంది, దేవుని స్తోత్రం. మొదటి నిబంధన, దేవుడు ఉగ్రత దినమున నిన్ను తప్పించాలి అంటే ఒక గుర్తు కావాలి, ఒక నిబంధనలో కావాలి, ఒక సమర్పణలో కావాలి, ఒక సమర్పణ కావాలి. అదేమిటంటే హృదయ సున్నతి అనండి అందరూ. మొదటిది ఏంటంటే హృదయములో సున్నతి చేయబడాలి. ఎలా చేయబడాలి? వాక్యం చేత పొడవబడాలి, వాక్యం చేత గుచ్చబడాలి, దేవుని స్తోత్రం. ఎప్పుడైతే వాక్యం గుచ్చుతుందో, పాస్టర్ గారు ఈ మధ్య నా గురించే చెప్పేస్తున్నాడు అనుకోకూడదు మీరు. స్తోత్రం. దేవుని వాక్కు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు అంగీకరించాలి. స్తోత్రం. హల్లెలూయా. అలాంటి బుద్ధులు లేవు నాకు, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలా గుర్తుపడతావు? ఇప్పుడు హృదయ సున్నతి అయ్యిందా లేదా ఎలా తెలుస్తుంది చెప్పనా? ఎవరైతే వాక్యం ద్వారా గుచ్చబడతారో వాళ్ళు కన్నీరు కారుస్తారు. స్తోత్రం. కన్నీరు ప్రార్థన చేస్తారు, ఆరాధనలు ఏడుస్తారు, ప్రభువా ఈ పాపని ఎందుకు ఇక్కడ రప్పించావు? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుడు తన ఉగ్రత దినమున నీకు దేవునికి నిబంధన ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడే నిన్ను తప్పించాలి అంటే ఆ రోజు ప్రకృతికి భూమిని మరలా పాడు చేయకుండా ఒక గుర్తుంది ఆకాశంలో, ఆయనకు అది వస్తుంది. అదేంటిది అమ్మా చెప్పాలి? ఇంద్రధనుసు కాదు, నేను అసలు చెప్పలేదు అన్నమాట. బైబిల్లో ఏముందో అదే చెప్తాను. బైబిల్లో ఏముంది? వర్షపు ధనుసు లేదా దేవుని, నా ధనుసు అన్నాడు, దేవుని ధనుసు. ఇంగ్లీష్లో రెయిన్బో అంటారు దాన్ని. రెయిన్బో పాల డబ్బాలు కూడా ఉన్నాయి మనకి, దాని మీద ఉంటుంది 7 కలర్లు ఉంటుంది, ఉండదా కదా? వెళ్ళండి టీ షాప్కి వెళ్ళి చూడండి పోనీ సాయంత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే ప్రకృతిని కాయటానికి ఆ ఇంద్రధనుస్సు ఒక నిబంధనగా కనబడుతుందో, నిన్ను కూడా దేవుడు కాపాడాలి అంటే నీకేముండాలి అమ్మా చెప్పాలి? నీకు నిబంధన ఉండాలి, నీకు ఆయనకి. ఏ నిబంధన అది? హృదయ సున్నతి, దేవుని స్తోత్రం. వాక్యం ద్వారా గుచ్చబడి, వాక్యం ద్వారా కరగబడిపోవాలి, హృదయం అంతా మారిపోవాలి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా నిర్గమకాండము, మరి సమయం పరిగెడుతుంది కనుక 12:22-23 చదవండి తొందరగా.
పల్లెములో ఉన్న రక్తముతో దాన్ని ముంచి ద్వారబంధముల యొద్ద పైకమ్మిపై 2 నిలువు కొమ్మలపై చాలు 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 ఒకసారి క్లియర్గా చదవండి ఒక్క మాట. అది ఎవరికైనా అర్థమైందండి? అమ్మా స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో మోషే వెళ్ళాడు, దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు. అనేక తెగుళ్ళు ఆ దేశంలో రప్పిస్తూ ఉన్నాడు దేవుడు. అయినా కానీ పరో సర్లే ఇల్లు అంటున్నాడు, మళ్ళీ సాయంత్రానికి కఠినపరుచుకుంటున్నాడు, మారిపోతూ ఉన్నాడు. ఇలా జరుగుతూ చివరి తెగుళ్ళు రప్పించేటప్పుడు మోషేతో చెప్పాడు, మోషే ఇదే చివరిది, ఇక మిమ్మల్ని వదిలిపెట్టేస్తాడు. మీరందరూ కూడా అన్నీ సిద్ధం చేసుకుని ఉండండి. ఒక డెక్క కూడా విడవబడకుండా లక్షలాది మంది జనులు, పశువులు, వారు కలిగిన యావదాస్తిని తీసుకుని వెళ్ళిపోవాలి, మీరు సిద్ధపడండి. అయితే మిమ్మల్ని ఇట్టి రీతిగా 420 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించిన దానికి గాను మొదటి నెల పస్కా బలి చేయాలి. ఆ బలిని మీరు తరతరాలకు జ్ఞాపకగా ఉంచాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను ఒక చివరి తెగులు రప్పిస్తున్నాను. ఐగుప్తు దేశంలో, ఆ దేశంలో ఇజ్రాయేల్ కాకుండా ఆ దేశస్తులు అందరి తొలిచూలు మొదటి బిడ్డ, అది పశువే కానీ, అది కోడే కానీ, కుక్కే కానీ, గొర్రె కానీ, మనుషులే కానీ, అందరి మొదటి సంతానాన్ని నేను హతం చేయబోతున్నాను. అర్థమవుతుందా మీకు? హతం చేస్తున్నాను. కాబట్టి మీరేం చేయాలంటే, ఒక గొర్రెని తెచ్చుకోండి, 14 రోజులు, అది బాగుందో లేదో చూడండి, 14వ రోజు దాన్ని వధించండి. కాల్చవలసినవి ఉన్నాయి, పడవలసినవి ఉన్నాయి. ఇదంతా సమయం లేదు కాబట్టి దాని రక్తాన్ని ద్వారబంధాలకు, అంటే డోరు కదా, డోరు గడప కమ్ములు ఉంటాయి కదా, ఉంటాయేమో, పైన రాయాలి మీరు. ఈ రక్తాన్ని ఎప్పుడైతే మీరు రాస్తారో, ఏమి రక్తం అది? పస్కా బలి పశువు రక్తం అది. ఆమేన్. ఎప్పుడైతే పస్కా బలి పశువు రక్తము నీ ఇంటి మీద, నీ గుమ్మములో ఉందో, సంహార దూత, దేవుని దూత, లేదా దేవుడే ఆ సమాజాన్ని, ఐగుప్తు దేశస్తులు అందరినీ కూడా హతమ చేస్తూ అక్కడికి వచ్చినప్పుడు నీ గుమ్మ వైపు చూస్తాడు. హల్లెలూయా. చూసినప్పుడు అక్కడ వధించబడిన పస్కా బలి పశువు రక్తము కనుక కనబడితే, నువ్వు ఆయన నీ గృహములో హత్య జరగదు, నీ గృహంలో ఎవరు చనిపోరు, ఆయన దాటి వెళ్ళిపోతాడు. అంటే నీవు రక్షించబడాలంటే ఒక గుర్తు కావాలి, ఒక నిబంధన కావాలి. ఏమిటా గుర్తు అంటే, పస్కా బలి పశువు యొక్క రక్తం ఉండాలి. నీ హృదయమే దేవుని ఇల్లు. చెప్పండి ఒకసారి, దేవుని ఇల్లు ఏంటి? మన హృదయం కదా. అందుకే మీ హృదయ తలుపులు యొద్ద ఆయన ఎదురు చూస్తున్నాడు. వాక్యంలో ఉందా లేదా? 2 చేతులు చాచి నీ హృదయపు తలుపు కొడుతున్నాడు. ఇప్పుడు నీ హృదయం దగ్గర ఆయన చూస్తాడు. ఒక దినాన ఆయన ఉగ్రత పాలు కాకుండా, సంహరించకుండా, చంపకుండా, నాశనం కాకుండా, చీకట్లో పడేయకుండా, నరకానికి వెళ్ళకుండా నీ ఉండాలంటే ఆ రక్తము నీ హృదయ ద్వారబంధం దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమిటా రక్తము? పస్కా బలి పశువు. ఆమేన్. అంటే మనకి క్రొత్త నిబంధనలో రాసిన మాట ఏమిటంటే, చదివించడానికి సమయం లేదు కాబట్టి సింపుల్గా చెప్తాను. మన యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా, ఆయన బలి పశువుగా మారాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా బలయ్యాడు కనుక
ఈ పస్కా బలి పశువు యొక్క రక్తము నీ హృదయ ద్వారమున వద్ద లేకపోతే, ఆయన రక్తములో నువ్వు కడగబడకపోతే, ఆయన రక్తాన్ని నువ్వు ప్రోక్షించకపోతే, ఆయన రక్తం ద్వారా నువ్వు శుద్ధీకరించబడకపోతే, ఆ రక్తమే కదా వాక్యం ద్వారా పొడవబడిన గాయాన్ని కట్టేది. ఇప్పుడు ఆ రక్తము నీలో ఉండాలి. ఈ పస్కా బలి పశువుగా ఉన్న యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నీకు రక్షణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని హెబ్రీలు రాసిన పత్రిక చదవద్దు, 12వ అధ్యాయంలో ఉంటుంది, రక్త ప్రోక్షణ జరగాలన్నాడు. రక్తం పోయబడాలట, రక్తం ద్వారా కడగబడాలట ప్రతి మానవుడు. దేవుని స్తోత్రం. అందుకని నీకు ఉచితముగా ఆయన ఇచ్చాడు. స్తోత్రం. ఈ రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో, ఎవరైతే ఈ రక్తాన్ని తన హృదయంలో పూస్తారో, వాళ్ళు నరకానికి వెళ్ళరట. దేవుని స్తోత్రం. వాళ్ళు మరణ నుండి తప్పించబడతారట. ఉగ్రత దినాన్న దేవుడు తప్పిస్తాడట. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను చూస్తున్నప్పుడు రెండో గుర్తేంటి చెప్పాలి? యేసు రక్తం మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. మొదటి గుర్తేంటి? మొదటి నిబంధన ఏమిటి చెప్పాలి? హృదయ సున్నతి జరగాలి. రెండవ నిబంధన ఏమిటంటే చెప్పండి, యేసు రక్తము మన హృదయములో ఉండాలి. దేవుని స్తోత్రం. యేసు రక్తము చేత ప్రతి ఒక్కరు కడగబడాలి. అందుకే చెప్తుంది, యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపం, ప్రతి పాపాన్ని కడిగేస్తుంది. ఆ రక్తం మాత్రమే కడగలదు భూమి మీద. దేవుని స్తోత్రం. కోడి రక్తం, మేక రక్తం, ఏ రక్తం పనిచేయదు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడు ఒక్కడే యోగ్యమైన రక్తాన్ని ఇచ్చి మన కొరకు అర్పించబడిన వాడు కనుక ఆ రక్తం ద్వారా మన హృదయాన్ని కడగబడాలి. అదొక నిబంధన. దేవుడు అంత్యకాలంలో ఆ నిబంధన గుర్తును చూస్తాడు. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి తీర్పు, దాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళాలో పరలోకానికి వెళ్ళాలో చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి నిబంధన ఏమిటి? హృదయంలో. ఈ హృదయ సున్నతి ఏంటంటే, ఈ అవయవాలు, ఈ కన్ను పీకేసుకోమని ఉంది ఒక చోట, ఉందా లేదా? కన్ను అభ్యంతరపరిచిన ఎడల, కాలు అభ్యంతరపరిస్తే, చెయ్యి అభ్యంతరపరిస్తే, కాబట్టి ఇవన్నీ తీయొద్దు. ఇంకా హృదయంలో పొడుచుకో అంటే ఇది ఈ హృదయం ఈ అవయవాలన్నిటికీ ఏంటట సంకేతాలు ఇచ్చేది కదా. ఇదే కదా వేరేది. అక్కడేమో అవయవం కోయమన్నాడు, ఇక్కడేమో వేరును కట్ చేయమన్నాడు. ఇక పాపం మన జీవితంలో ఉండదు. దేవుని స్తోత్రం. తప్పుడు ఆలోచనలు రావు ఇంకా. స్తోత్రం. రెండవది ఏంటి? యేసు రక్తము చేత కడగబడిన హృదయం. ఆమేన్. అదొక నిబంధన. అబ్రహాముకి ఇచ్చిన ఆ నిబంధన ఇప్పటికీ కొనసాగుతుంది, తరతరాలు కొనసాగుతుంది. రాగల దినాల్లో నేను తప్పించాలంటే ప్రభు ఆ నిబంధన ఉందా లేదా చూస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. 3 యెహోషువ 18:2-18. త్వరితంగా సమయం అయిపోయింది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ దొరకట్లేదమ్మా ఎవరికైనా? ద్వారం కాదు, దారం. చాలమ్మా చదివింది చాలమ్మా. వచ్చేయండి. దేవుని స్తోత్రం. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చెప్పండి. వాక్యం ఏంటంటే, నీ ఇంటి కిటికీకి ఒక ఎర్రని దారం కట్టాలి. అదొక గుర్తు. ఎందుకు కట్టాలి అంటే, యెహోషువ ఈ యెరికో పట్టణానికి వెళ్ళి యుద్ధం చేయాల్సి ఉంది. కొంతమంది వేగుల వారిని పంపించాడు. రే
మీరు రహస్యంగా వెళ్ళండి, ఆ దేశ పరిస్థితులు ఏంటి, అక్కడ జనాభా ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంత శక్తి ఉంది, వాళ్ళకి ఎంత బలం ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి అన్ని ఎంక్వైరీ చేసి రండి అని కొంతమందిని పంపిస్తే అందులో ఇద్దరు వేషి దగ్గరికి వెళ్ళారట. రహాబు తన పేరు, చెప్పడానికి సమయం కాదు కనుక తన దగ్గరికి వెళ్ళారు. విషయం చెప్పారు. విషయం చెప్తే, అయ్యా నిశ్చయంగా మీ దేవుడు ఈ పట్టణాన్ని మీకు అప్పచెప్పేస్తాడు అంది. విశ్వాసాన్ని ప్రకటించి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. తనకు వేషి కదా, వ్యభిచారి కదా, వీళ్ళని తప్పుడు ఆలోచనలో రమ్మనకుండా, తప్పుడు ఆలోచనగా ప్రేరేపించకుండా దైవికమైన మాటలు మాట్లాడుతుంది తను. దేవుని స్తోత్రం. ఎందుకంటే అక్కడ రాసిన మాట, ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసినప్పుడు మా హృదయాలు కరిగిపోయినాయి మాలో అని చెప్పింది తన సాక్ష్యం. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే పాత హృదయం కరిగిపోయిందో ఈ సేవకుల్ని ఇద్దరిని చేర్చింది, సేవకుల్ని అటక మీద దాసింది. ఇంతలో రాజుగారికి తెలిసిపోయింది వర్తమానం. ఇద్దరు వచ్చారు, ఆ వేషి అనే రాహాబు దగ్గర ఉన్నారట. అంటే మనుషులను పంపించాడు, సైనికులను పంపాడు దేవుడు. ఎవరు? రాజు, ఎరుకో రాజు వచ్చాడు. అమ్మా మీ ఇంటికి ఇద్దరు వచ్చారు, పంపేయి బయటకంటే, వచ్చిన మాట నిజమే, ఎందుకు వచ్చారు నాకు తెలీదు, ఎప్పుడో వెళ్ళిపోయారని చెప్పి అబద్ధం ఆడి వారిని రక్షించి వారికి పరిచయం చేసి వాళ్ళని ఒక బుట్టలో పెట్టి అతని వెనక నుంచి కిందకు పంపిస్తూ అన్నది ఏమన్నదంటే, ఇదిగో బాబు మీరు వెళ్ళిపోతున్నారు కదా, రేపు ఏదో సమయంలో మా దేశం మీదకి మీరు దండెత్తి వస్తారు. నిశ్చయంగా ఈ దేశాన్ని మీ దేవుడు, మీ శక్తి కలిగిన దేవుడు, నేను విన్నాను ఆ కార్యాలు, కాబట్టి నిశ్చయముగా ఈ దేశం మీరు స్వాధీనం చేసుకుంటారు, ఇక్కడ ఉన్నవారిని చంపేస్తారు. కాబట్టి నీకు ఉపకారం చేశాను కనుక నేను నన్ను, నా కుటుంబాన్ని, నా బంధువుల్ని, నా తల్లిదండ్రుల్ని మరి మీరు కాపాడతారా అంటే కాపాడతాం అని వాగ్దానం చేసి వీళ్ళు ఒక గుర్తు చెప్పారు. ఏమనంటే, మరి నిన్ను ఎలా గుర్తుపడతాం మేము, నువ్వు ఎవరినైతే రక్షించాలనుకు నువ్వు అనుకుంటున్నావో వారందరినీ నీ ఇంట్లో పెట్టుకో, నెంబర్ 1. నెంబర్ 2, బయట ద్వారబంధం దగ్గర, కిటికీ దగ్గర అందరికీ కనిపించేటట్టు ఒక ఎర్రని దారం కట్టు. ఏ ఎర్రని దారము అక్కడ కట్టబడి ఉందో నీ ఇంట్లో మరణం జరగదు. దేవుని స్తోత్రం. ఈ మరణం ఏమిటంటే, అంటే ఇంటికి కట్టిన దారం ఏమిటంటే సాక్ష్య జీవితం. దేవుని స్తోత్రం. ఇంటిని చూస్తే సాక్ష్య జీవితం కనపడాలి. ఇంటిని చూస్తే ఇక్కడికి వచ్చి గోలగోల చేసి, ఏడు చేసి, ప్రార్థన చేసేసి, పాటలు పాడేసి, బయటేమో సినిమా స్టార్లు బొమ్మలు పెట్టామనుకో ఇంటి ముందు, ఏం సాక్ష్యం చెప్తుంది అమ్మా? ఎప్పుడైనా సరే మన ఇంటి ద్వారమే తెలిసి చెప్పాలి సాక్ష్యం, వీళ్ళు క్రైస్తవులని. హల్లెలూయా. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఒక అపార్ట్మెంట్ చెప్పారు. అక్కడికి వెళ్తే అవన్నీ ఒకేలా ఉంటాయి కదా అపార్ట్మెంట్లు, అవతల అన్ని డోర్లు ఒకేలా ఉన్నాయి. ఆ నెంబర్లు చూసుకుంటే అది నెంబర్ చెప్పలేదు. నేను గుర్తుపట్టేశాను, ఎందుకంటే అక్కడ వాగ్దానం ఉంది. దేవుని స్తోత్రం. వీళ్ళన్నీ తలుపు కొట్టి బెల్ల కొడితే వచ్చారు వాళ్ళు. మీకు ఎలా తెలిసిందంటే, మేము పెడదాం అనుకున్న డోర్ నెంబర్ అంటే అక్కడ ఉంది సాక్ష్యం అన్నాను నేను. హల్లెలూయా. అంటే మన ఇంటి దగ్గర, మన ఇంటి బయట మన వ్యక్తిగత జీవితం ఒక సాక్షిగా ఉండాలట. దేవుని స్తోత్రం. అప్పుడే సంహార దూత మన ఇంటికి రాదు, కీడు మన ఇంటికి రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా కాపాడబడాలంటే నీ ఇంటికి ఒక సాక్ష్యం ఉండాలి. ఈ ఇల్లు, ఈ గృహము, అమ్మో ఇలా సేవకులకి పరిచయం చేసే గృహం ఇది, సంఘానికి పరిచయం చేసే గృహం ఇది, ప్రభు రాజ్యాన్ని కట్టే గృహం ఇది, చాలా కన్నీటి కార్చే గృహం ఇది, ఆత్మల భారం కలిగిన గృహం ఇదని మన ఇంటిని గుర్తుపట్టేటట్టుగా ఆ ఎర్రని దారం ఏమిటంటే సాక్ష్యం. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నీ సాక్ష్యం పరిమళిస్తుందో బయట అందరికీ తెలుస్తుంది, అమ్మో ఈ ఇల్లు క్రైస్తవులరా అని తెలిస్తే కనుక నువ్వు రక్షించబడతావు, తప్పించబడతావు ఉగ్రత నుంచి. అదొక నిబంధన దేవునికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిది కూడా చదువుదాం, మరి సమయం లేదు కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ మాట, 3వ మాట ఏంటి? నీ సాక్ష్య జీవితమే ఒక గుర్తు, ఒక నిబంధన. హల్లెలూయా. 4 చదవండి. ఎఫెసీ 1:13. వెంటనే చదవండి స్పీడ్గా. మీరును సత్యవాక్యమును అనగా ఆత్మచేత ముద్రింపబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఆత్మచేత ముద్రింపబడాలి. ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన చదువుదాం 9:4. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేకపోతే చాలు అమ్మ, అందరూ నా వైపు చూడండి. సమయం లేదు కాబట్టి ఎక్కువ చదివించాను. కానీ చదవబడిన వాక్యంలో ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మే ఒక ముద్ర అనండి. ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉంటే, నువ్వు పొందుకుంటే అదొక ముద్ర, అదొక నిబంధన, అదొక గుర్తు. దేవుని స్తోత్రం. ఏంటి కలిగి ఉంటే ఉపకారం ఏంటి, ఉపయోగం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథంలో రాసిన మాట, అంత్యకాల సంభవాల్లో ప్రభు చెప్పిన మాట ఇది ప్రవచన గ్రంథము, ఈ ప్రకటన గ్రంథము. ఇందులో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అంత్యకాలములో 5వ ముద్ర ఇప్పినప్పుడు భూలోకము నుండి క్షమించాలి పాతాళము నుండి, భూమి లోపల నుంచి ఒక అగాధము ఉంటుందంట. అగాధము నుంచి ఒక పొగలాగా వస్తుందట. పొగలో నుంచి కొన్ని ఆత్మలు బయటకు వచ్చేస్తాయట. ఈ ఆత్మలు రూపం ఎలాగ ఉంటాయంటే మిడతల్లాగా ఉంటాయంట. ఏంటది రూపం? ఏంటి? మిడత. దాని సైజు ఏమో గుర్రమంత ఉంటుందట. చెప్పండి, సైజ్ ఏంటి? గుర్రమంత. ఓకే. దానికి ఒక తోక ఉంటుందంట, దాంతో కుడుతుందట. అది కుడితే తేలులాగా ఉంటుందట. ఎలా ఉంటుంది అమ్మా? అర్థమవుతుందా? మళ్ళీ చెప్పనా? అది కుడితేనేమో తేలు కుట్టినట్టు ఉంటుందట. దాని ఆకారం ఏమో గుర్రమంత సైజు ఉంటుందట. ఇంకా అది ఎలా ఉంటుంది? మిడతల్లా ఉంటుందట. దానికి ఒక బంగారు కిరీటం ఉంటుందంట. ఆడవాళ్ళకున్న జుట్టు కూడా ఉంటుందట. ఉంది, ఇందులో ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. దాని ముఖము మనుష్య ముఖం లాగా ఉంటుందట. హల్లెలూయా. ఇప్పుడు ఇది భూమి మీద నుంచి, పాతాళం నుంచి, అగాధము నుంచి దేవుడు విప్పిన ఆత్మలివి, దురాత్మలు. ఈ మిడతే కానీ ఇది ఆత్మ. హల్లెలూయా. దీనికి 5 నెలలు అధికారం ఇవ్వబడిందట. దేవుడే ఇస్తాడు. దేవుడు అనుమతి ఇచ్చాడు. 5 నెలలు కుట్టుకో, ఎవరిని కుట్టుకుంటావు. హల్లెలూయా. ఈ 5 నెలలలో అదేం చేస్తుందంటే కొడుతూ ఉంటుంది. ఎవరిని కొట్టాలి, ఎవరిని కొట్టకూడదు అని ఒక నిబంధన పెట్టాడు దేవుడు. చంపడానికి దానికి అధికారం లేదు, కానీ కుట్టినప్పుడు నొప్పి భరించలేవు. హల్లెలూయా. ఎవరిని కొడుతుందట? అది నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని వారిని కొడుతుంది. అనగా పరిశుద్ధాత్మ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు కదా, దేవుని ఆత్మే ఒక ముద్ర. ఈ ఆత్మ ఎవరికి లేదో వాళ్ళ ఇంటికి అత్తమానం వస్తుంది. అది స్తోత్రం. 1000 లక్షల్లో ఉంటాయి, ఎక్కడ చూసినా అయ్యే. కానీ పరిశుద్ధులు చూసినప్పుడు అవి ఈ ఆత్మను కలిగి ఉన్న వారిని చూసినప్పుడు బెదిరిపోయి పక్క వెళ్ళిపోతాయంట. బాబోయ్, నీ గురించి రాలేదని. హల్లెలూయా. ఇప్పుడు కనుక నేను ముఖ్యమంత్రిని, నేను ఎమ్మెల్యేని, నాకు బోల్డ్ డబ్బు ఉంది, దానికి ఏం కనపడవు. స్తోత్రం. హల్లెలూయా. దానికి ఒకటే సూచన, ఒకటే ముద్ర, ఒకటే గుర్తు. దేవుని ఆత్మను కలిగి ఉంటే అవి కుటుంబం. కేవలం మనుషుల గురించే. గడ్డిపారకు కూడా హాని చేయవంటాయి రాశాడు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, 4వ ముద్ర ఏమిటంటే చెప్పాలి 4వ ముద్ర ఏంటి? 4వ నిబంధన ఏంటి? 4వ గుర్తు ఏంటి? మనం నిబంధనా జనులం. రాజబాబు గారు మొదటి పాటది. నిబంధనా జనులం నిరీక్షణ విభులం. యేసుతో గుర్తు రావట్లేదు. మనం నిబంధన కలిగిన జనంగా. ఎవరికి నిబంధన లేదో వారి మీదకి శిక్ష వస్తుంది. హల్లెలూయా. కాబట్టి 4వ ముద్ర ఏంటి? 4వ నిబంధన ఏమిటి? పరిశుద్ధాత్మను
కలిగి ఉన్న వారిని మాత్రమే చెప్పాలి. ఈ లోపు చెప్పండి, మీరు నీళ్ళు తాగుతాను అమ్మా. గట్టిగా స్తోత్రం చెప్పండి. 4వ నిబంధన 4 గుర్తుండి పరిశుద్ధాత్మ అనే ముద్ర. ఆమేన్. ఎవరైతే ఆత్మ కలిగి ఉంటారో వాళ్ళ నొసల మీద కనపడుతుందండి. దానికి ఎవరికి కనపడుతుంది? ఇది మిడతకి. మిడత ఎంత ఉంటుంది? గురమంత. ఒకవేళ ఎవడన్నా ముద్ర లేనోడు చూసిన దానికి అది దాని బిర్యానీ దొరికినట్టు అంత ఆనందం దానికి. ఆత్మానం వచ్చేది దాడి దగ్గరికి. బాబోయ్ నిన్నే కదా గుట్టో అంటే ఇందది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. స్తోత్రం. నీ మీద ఒక గుర్తు ఉంచిన దేవుడు. ఈరోజు 4 విషయాలు చెప్పుకున్నాం. మొదటి గుర్తు ఏంటి? హృదయ సున్నతి కావాలి. మనం ఆయన గుర్తుపెట్టుకోవడానికి కాదు, ఇది ఆయన మనల్ని గుర్తుపట్టడానికి. దేవుని స్తోత్రం. ఈ నిబంధన లేదనుకో, ఈ గుర్తు లేదనుకో ఏమంటాడు చెప్పండి? మత్తయి సువార్త రాసింది, నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు. బోల్ చేసాం, నీకేం తెలుసు? కుర్చీలు నేనే కొన్నాను, అన్నీ నేనే కొన్నాను, అది కొన్నాను, ఇది కొన్నాను, చావతలపా అంటాడు ఆయన. రాస్తున్న మాట, అక్రమము చేయవర్లారా, అసలు మీరు ఎవరో నాకు తెలీదు. ఎందుకు తెలీదు? నీకు నిబంధన లేదు, నీకు గుర్తు లేదు, గుర్తుపడడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఎర్రచీర కట్టుకుందా అక్కడ వెళ్ళమని గుర్తులు చెప్తారు కదా అమ్మా, చెప్తారా? సామెత ఉండేది, ఎర్రచీర కట్టుకున్న ఆవిడ వెళ్ళానా అనేవారు కదా. అంటే ఒక గుర్తు. తెలియని పరిస్థితుల్లో కాక మనం క్రైస్తవులు అని ఎరిగేవారుగా. దేవుని స్తోత్రం. అంటే హృదయంలో గుచ్చబడిన ఒక సాక్ష్యం, ఒక గుర్తు నీకు ఉండాలి. 2, యేసు రక్తం చేత కడగబడాలి, రక్షణలోని రావాలి, మారు మనసు పొందాలి, నీటి బాప్తిసం పొందాలి, పాత హృదయం మారిపోవాలి, పాత స్థితి కడగబడాలి, నిర్జీవమైన క్రియలు వెళ్ళిపోవాలి, చీకటి వెళ్ళిపోవాలి, వెలుగు రావాలి. దేవుని స్తోత్రం. 3వది సాక్ష్యం ఉండాలి, పరిమళించాలి, మన గృహమే చెప్పేయాలి. దేవుని స్తోత్రం. గృహం అంటే ఏమనుకున్నాం మనం? ఇప్పుడు వెళ్ళి ఎర్రదారం కట్టుకున్న కిటికీకి ఏం పని అవుతుంది మీకు? స్తోత్రం. అలాగే హృదయం అనే తలుపు యొద్ద నేను ఎదురు చూస్తున్నాను, 2 చేతులు చాపి అన్నాడైనా. హల్లెలూయా. మీరు కట్టుకుని ఏం పని అవుతుంది. హల్లెలూయా. 4వది ఏంటి? అది ఆత్మే ఒక ముద్ర. దీనివల్ల అంత్యకాలంలో ఒక ఉపకారం ఏంటంటే, ప్రయోజనం ఏంటంటే, ఆ మిడత కొట్టదు నిన్ను. స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, ఈ నిబంధనలు పెట్టుకోరా, గుర్తులు పెట్టుకోమంటే చచ్చిపోయిన వాళ్ళు గుర్తులు పెట్టుకుంటాం. మనం చచ్చిపోయాక జ్ఞాపకార్థ గుడికి ఒక చోట వెళ్ళాను నేను, నిజం. సమాధి దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ సమాధి మీద ఏమన్నా తెలుసా? పలవా ఉంది. పలవా ఇంత బుడ్డి ఉంది, మందు బాటలు 2 చుట్టలు. ఎన్నిటరి ఎందుకన్నాను? ఆయన చాలా ఇష్టం, ఆయన చాలా ఇష్టమని ఈయన గుర్తుపెట్టుకున్నాడంట. పాస్టర్ గారు నీ రాజ్యంలో ఉన్నాడు అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. ఇవన్నీ ఎట్టుకుని ఆయన రాజ్యంలో ఉంటాడా? దేవుని స్తోత్రం. మనల్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. మనకు ఒక ముద్ర కావాలి, ఒక నిబంధన కావాలి. అందరూ లేచి నిలబడదాం. అంత్యకాలంలో తన ఉగ్రతను ప్రభు పంపినప్పుడు వర్షపు ధనుస్సు ఎలాగైతే ఆయన ఉగ్రతను ఆపుతుందో, తన చండ్ర గోడ్డలి అడ్డు తగులుతుందో, హృదయ సున్నతి కావాలి. హృదయంలో సున్నతి కావాలి. హృదయంలో శరీరానికి అవయవానికి కాదు కానీ అంతరంగానికి హృదయం మారిపోవాలి. హృదయానికి కళ్ళెం పెట్టుకోవాలి. ఫోన్లకి కాదు, ఫోన్లకి లాక్లు వేసేసి ప్రతి యాప్కి లాక్ నెంబర్ పెట్టేసుకుని కాదు, హృదయానికి లాక్ వేసుకోవాలి. నీ తాళం హృదయానికి ఇవ్వాలి. యేసు రక్తం అనే గుర్తు ఉండాలి. రక్తం చేత కడగబడాలి. నువ్వు కడగబడాలి, శుద్ధీకరించబడాలి, నూతనపరచబడాలి. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని ఖడ్గం నీ మీద రాకముందే, దేవుని శిక్ష నీ మీదకి రాకముందే, దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే, ఇదిగో మోషే వలె
సిప్పుర చేసినట్టుగా ఆ ఉగ్రతను తప్పించబడ్డానికి ఆ రోజు సున్నతి చేయబడింది కదా. ఈరోజు సున్నతి ఎవరికి లేదో వారు శిక్షను పొందుతారు. ఏమిటా సున్నతి అంటే హృదయాన్ని కోయబడాలి, హృదయాన్ని గుచ్చబడాలి, వాక్యం అనే ఖడ్గం చేత నరకబడాలి, పదునుగా లోతుగా శుద్ధీకరించబడాలి, పాపపు ఆలోచనలు కరిగిపోవాలి, వేరు తీసివేయబడాలి. ఆమేన్. యేసు రక్తము పస్కా బలి పశువు అయిన యేసు రక్తాన్ని ద్వారబంధం అనగా నీ హృదయానికి పూసుకోవాలి, కడగాలి, శుద్ధీకరించాలి. అదొక్కటే మార్గం. దావీదు అన్నాడు కదా, అబ్షలోమా నీ బదులు నేను చనిపోతే బాగుండ్రా. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయిన దేవుడు, మన కొరకు తన రక్తాన్ని ఇచ్చిన దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఈ మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు. ఇదిగో నా అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము నీ మధ్యలో ప్రవహిస్తూ ఉంది కదా. ఆ రక్తాన్ని ఎవరు అంగీకరిస్తారో, ఎవరు ఒప్పుకుంటారో, నేను కడగటానికి ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఈ మధ్యాహ్నమే, ఈ సమయంలోనే నీవు రక్తాన్ని అంగీకరించు. ఆయన సిలువ యొద్దకు వచ్చి రక్తం చెంతకు వచ్చేసాయి, కలువరి దగ్గరికి వచ్చేసాయి. మూడవది సాక్ష్య జీవితమే ఒక గుర్తు. రహాబు ఒక వేశ్య, కానీ తను చెప్తుంది, నా గుండెలు కరిగిపోయినాయి నాలో దేవుని అద్భుతాలు చూసినప్పుడు. ఫోటో దగ్గర లెంపలేసుకోవడం కాదు, లైట్లు వేసినప్పుడు లెంపలేసుకోవడం కాదు, నీ సాక్ష్య జీవితం ఉండాలి. వాగ్దానం బయట కనపడాలి, నీ గృహమే చెప్పాలి ఇది క్రైస్తవుల ఇల్లు. ఆమేన్. సాక్షి జీవితం కాపాడుకోవాలి. నాలుగవది పరిశుద్ధాత్మే. ఆత్మే ఒక ముద్ర కదా, ఆ గుర్తు నీలో ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ఇదిగో అంత్యకాలంలో ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే అవి ఆత్మలు కనుక, ఆత్మలనే గుర్తుపడతాయి కనుక ఈ దురాత్మ నుంచి నువ్వు తప్పించుకోబడాలి. సంహార దూత నుంచి, నాశన దూత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు దేవుని ఆత్మను పొందుకో. ఇప్పుడే దేవునితో నిబంధన చేయి, సమర్పణలోకి రా. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ఇంతవరకు తోడుగా నడిపించారయ్యా. నిబంధన లేకుండా, సమర్పణ లేకుండా తిరుగుతున్నానయ్యా. నువ్వు గుర్తుపట్టలేవు నన్ను, నువ్వెవరో తెలియదు అంటావేమో ఆ రోజు. ఇదిగో కాదు, ఇప్పుడే నేను సరి చేయబడుతున్నాను. సున్నతి, హృదయ సున్నతి కలిగి ఉన్నాను, యేసు రక్తాన్ని కలిగి ఉన్నాను, చేత పట్టుకుని ఉన్నాను. మంచి సాక్ష్య జీవితం, పరిమళించే సాక్ష్య జీవితం, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించే సాక్ష్యం నేను కలిగి ఉన్నాను. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. ఒక లేకపోతే లోపాలు పొందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.